అందరికీ నమస్కారం. ఘోర విషాదం. ఛార్జింగ్ పెట్టి పడుకున్నారంతే కుటుంబం మొత్తం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎలాంటి సమాచారం మరింత మందికి తెలుస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. బ్రిజేశ్వరి అనెక్స్ నివాస ప్రాంతంలో ఒక బహుళ అంతస్తు భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 7 ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్ పోలీస్ కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం ఇంటి వెలుపల ఒక ఎలక్ట్రికల్ వాహనాన్ని ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించింది. అంతే, ఆ మంటలు వేగంగా భవనానికి అంటుకున్నాయి. దురదృష్టవశాత్తు ఆ ఇంట్లో నిల్వ ఉంచిన 10 పైగా గ్యాస్ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలడంతో మంటల తీవ్రత ఊహించని స్థాయికి పెరిగింది. ఈ భవనం మనోజ్ పొగాలియా అనే వ్యక్తికి చెందింది. ఆయన పాలిమర్ వ్యాపారం చేస్తూ ఉండడంతో ఇంట్లోనే పెద్ద ఎత్తున మండే స్వభావం ఉన్న కెమికల్స్ నిల్వ ఉంచారు. ఇవి కూడా తోడవడంతో మంటలు క్షణాల్లో భవనం మొత్తాన్ని చుట్టేసి నివాసితులను బందీలుగా మార్చాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోకముందే స్థానికులు సాహసించి ముగ్గురిని సురక్షితంగా బయటికి తీశారు. అనంతరం రంగంలోకి దిగినటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ టెండర్లు గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఈ దురదృష్ట సంఘటనలో 7 మరణించారు. 2 అంతస్తులను క్లియర్ చేశాం. 3వ అంతస్తులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్ డిఎం శివం వర్మ అయితే వెల్లడించారు. ఇక్కడ చూస్తున్నారు కదా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఈ ప్రమాదంతో బాధితులు తేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలన్నీ సేకరిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఇరుకైన సందులు, జనసాంద్రత ఉన్న ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం అయితే ఏర్పడిందని చెప్తున్నారు. సో ఎలక్ట్రికల్ వాహనాలు ఛార్జింగ్ అయి పెట్టుకుంటున్నప్పుడు ఆ ప్లగ్ పాయింట్లు అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా లీకేజ్లు ఉన్నాయా, లూజ్ కాంటాక్ట్లు ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోండి. అవకాశం ఉంటే మధ్యలో కూడా చెక్ చేసుకోవడం చాలా మంచిదని అయితే ఇలాంటి ఘటన వల్ల తెలుస్తుంది.